ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? మీనరాశి వారికి 2 గ్రహాలే యోగిస్తున్నాయి. 6వ రాశిలో కేతువు, 5వ రాశిలో గురువు. గౌరవప్రదమైన జీవనం కొనసాగుతుంది. మనోబలం సర్వ విధాలా సహకరిస్తుంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని కృషిని ప్రారంభించండి. సత్ఫలితాలు సాధిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చంచలత్వానికి గురి కావద్దు. ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు. ధైర్యంగా స్థిరచిత్తంతో చంచలత్వం లేకుండా ప్రణాళికలు సిద్ధం చేసి ఆ చేసిన ప్రణాళికల్ని అమలు చేయండి. సాంకేతిక లోపాలు ఏర్పడకుండా ముందుకు సాగాలి. అదేవిధంగా ఆలోచించాలి. బాధ్యతాయుతమైన ప్రవర్తన, ఎవరి కోసం ఎందుకోసం ఇదంతా చేస్తున్నాం అనేది తెలుసుకొని పనిచేయండి. ఉత్సాహంగా లేదు, కొద్దిగా విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ ఉత్సాహాన్ని తెచ్చుకున్న తర్వాత మళ్ళీ పనిచేయండి. ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహం చెందొద్దు. బాధ్యతలని శ్రద్ధతో నిర్వర్తించడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలని ముందుగానే పసిగట్టి వాటి నుంచి బయటపడే ప్రయత్నాలు చేయాలి. నిరుత్సాహం చెందకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ధైర్యం సడలవద్దు. ఆర్థిక అంశాలు మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి ఆర్థిక నష్టం జరగకుండా చూసుకోవాలి. ధనం ఎవరికైనా ఇస్తే తిరిగి రాదు. ఈర్ష్యాపరులు కొందరు మీకు ఆటంకాలు కల్పించాలని చూస్తారు. ఎవరి మాటలు మనసుకు తీసుకోకుండా మీ ధర్మం మిమ్మల్ని కాపాడే విధంగా ఉన్నది కాబట్టి ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. వారం మధ్యలో పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో కూడా శ్రద్ధతో పనిచేస్తే మంచి జరుగుతుంది. నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. నిరంతర సాధన విజయాన్ని ప్రసాదిస్తుంది అని నమ్మండి. లక్ష్యం చెరువులోనే ఉన్నది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న విధంగా మీనరాశి వారు శుభ ఫలితాలని సాధిస్తారు. మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? 2 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఇక ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే నవగ్రహాలని దర్శించండి. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.